చేద్దాం. మనందరం కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి మంచి వాతావరణం దేవుడు మనకి ఇచ్చాడు కదా. ఎంత చక్కటి వాతావరణం, చల్లటి వాతావరణం. చక్కగా దేవుని యొక్క నామం ఇలాగా మహిమపరచబడును గాక. ఈ సమయంలో నేను ఒక చిన్న వాక్య భాగాన్ని చెబుతాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. బాగా ఆలోచన చేద్దాం. ఈరోజు ఒక చిన్న ఆలోచన. ఇది ఎట్లాగా అని అంటే, మనందరి జీవితాల్లో యేసు ప్రభువారు ఎంతో ప్రత్యేకంగా నేనే అనే ఒక మాట ఆయన మనకి గుర్తు తెస్తూ వచ్చాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే. ఆ విధంగా మీరు ఇప్పుడు ఇంకా బైబిల్లో లేదా ఒక పేపర్ మీద నేనే అనే చోట ఆయన ఇంకా ఎన్నిసార్లు అన్నాడో మీరు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు వ్రాయండి. ఎందుకు అని అంటే, నా దగ్గర ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. నేనే అని ఆయన అన్న సందర్భాలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. నేనే ఆహారము అనే మాట ఉందా ఏమండి? ఐఎమ్ ద బ్రెడ్ అని అన్నారు. ఐఎమ్ ద డోర్, నేనే ద్వారము. చాలా ఉన్నాయమ్మా. మీరు ఎప్పుడైనా గనక అంటే నేను అనేది ఏంటంటే, మీరు బాగా గమనించాలి. ఇప్పుడు రోజులన్నీ ఎలా మారిపోయినాయి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనగానే మీరు వెంటనే ఫోన్ ఇలాగ ఆన్ చేసి నేనే అనే హౌ మెనీ టైమ్స్ జీసస్ టోల్డ్ అన్నట్టుగా సెడ్ అన్నట్టుగా మనం ఇలా చూస్తుంటే ఏదో వస్తాయి, లిస్ట్ వస్తాయి. కానీ అలాగా వెతికినంత మాత్రంలో సత్యం దొరుకుద్దని నేను అన్నాను. ఆశ కలిగి వెతుకుతారు చూడండి. వాళ్ళకి ఈ వాక్యంతో పాటు ఆయన కూడా వాళ్ళల్లో జనరేట్ అవుతూ ఉంటాడు. జనరేట్ అవ్వడం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్గా 17వ యోహాను సువార్త 3వ వచనంలో మాట అంటాడు. ఏమని అంటాడు అక్కడ? అద్వితీయ దేవుడు అయిన నిన్నును నీవు పంపిన కుమారుడైన యేసు ప్రభుని ఎరుగుటయే. చూడండి, అక్కడ పాయింట్ ఏంటంటే, జీవం వచ్చింది. అదే జీవము నిత్య జీవం అంటాడు. కానీ ఆ రెండూ కూడా ఎవరి ద్వారా వస్తున్నాయంటే, యేసు ప్రభుని నువ్వు గుర్తుపడితే అని అంటాడు. అంటే ఇప్పుడు నేను ఈరోజు మీతో చెప్పేది ఏంటంటే, జీవము అనే ఒక మాట మీతో నేను చెప్పాలి అనుకుంటున్నాను. జీవము అనేది జీవానికి ఏమండి, జీవము అనే దాంట్లో ఎంత ప్రత్యేకత ఉంటుందో, జీవానికి ఉండే ప్రత్యేకత ఎంత ప్రత్యేకంగా ఉంటుందో, అలాగే జీవము లేని దానికి కూడా, అంటే దాన్ని ఏమనాలి, మృతం అనొచ్చా? అమ్మ జాగ్రత్తగా రండి పైకి వచ్చేటప్పుడు. అలాగే చూడండి, జీవము అనే దానికి ఇంత బలము ఉంది అని అంటే, అవతల పక్కన జీవము లేని దానికి కూడా ఒక రేంజ్కి బలము అంటూ ఉంది. అర్థమవుతుందా? దాన్ని ఏమనాలి? మరణము, జీవము. బైబిల్ వాక్యాల్లో ద్వితీయోపదేశ కాండంలోనమ్మ ఏం చదువుతాం మనం? 30లో 20వ వచనంలో ఏమంటాడు ఆయన? మరణమును జీవమును రెండు నేను మీ ఎదుట ఉంచి ఉన్నాను, మీరేం చేయండి అని అంటే, అదేంటో చూసారా? మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి అని అంటలే. మీరు మళ్ళీ ఫైనల్గా వచనాల్లో చదివితే మీరు జీవమును కోరుకోండి అని అంటాడు. సరే, ఇప్పుడు వినండి సార్, నేను జీవము గురించి ఒక మాట చెప్తున్నాను. ఈ జీవము అనేది మన జీవితాల్లో ఎలాగా ప్రారంభమవుతుంది అనేది ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. అంటే మామూలుగా మనం బ్రతుకుతూ ఉన్నాము, అదొక రకమైన జీవమే. మనం బ్రతుకుతూ ఉన్నాం కదా, ఉనికి కలిగి ఉన్నాం కదా, స్పర్శ కలిగి ఉన్నాం కదా, చలించుచున్నాము కదా. అది జనరల్గా లోకములో ప్రతి మానవుడికి, ప్రతి జలచరములకు, ప్రతి వాటికి ఆయన ప్రణాళికలో అందరూ జీవించుచున్నాము. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు ఈ జీవించే జీవితంలో ఇంకొక రకమైన జీవితం రావాలి. అది ఎలాంటి జీవితం అంటే, ఆ జీవం ఏంటంటే
దేవుని దగ్గర నుంచి వచ్చే జీవం. అంటే ఇప్పుడు ప్రకృతి సంబంధంగా ఉన్న మనలోనే ఆత్మ సంబంధమైన జీవము మనలోనికి రావాలి. ప్రకృతిగానే మనం బ్రతుకుతున్నాం, కానీ ఈ బ్రతుకు ఆయన జీవం గనుక ఇలాంటి జీవితాల్లో ఎంటర్ అయితే అప్పుడు ఇతడు ఏమవుతాడబ్బా అంటే ఈ భూమి మీదే నిత్య జీవానికి యోగ్యుడిగా సిద్ధపడగలుగుతాడు. అప్పుడు నిత్య జీవానికి సిద్ధపడడం అని అంటే అది అక్కడికి వెళ్ళాక సిద్ధపడడానికి కుదరదు. అది ఎక్కడ అవ్వాలి? ఇక్కడ అవ్వాలి. అప్పుడు ఈ జీవం ఎవరి దగ్గర ఉంది? మళ్ళీ ఇలా చూడండి. ఇప్పుడు 2వ అధ్యాయం 7వ వచనము ఆదికాండంలో ఏం చదువుతాం? ఆయన ఏమండి మనిషికి ఏం చేశాడట? ఊపిరి. చదవండి అమ్మ ఒకసారి. 2వ అధ్యాయం 7వ వచనంలో ఆదికాండంలో ఏమన్నా? యెహోవా నేలమంటితో నరుని నిర్మించాడు, వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. నరుడు ఏమయ్యాడండి అంటే ఇప్పుడు ఇది ఒక మాట మనం గుర్తుపట్టాలి కదా. ఇప్పుడు మనిషి లోపల జీవము రావడానికి వినండి అమ్మా, కొంచెం చిన్న కష్టతరంగా ఉన్నట్టు ఉండొచ్చు, కానీ మామూలు మనిషి లోపలికి అసలు మొట్టమొదట మనిషిని దేవుడు కలుగు చేసిన తర్వాత అతనిని తన రూపంలో తన స్వరూపంలోని 1:26లో రాస్తాడు ఆదికాండంలో. కానీ అదే మనిషిని 2వ అధ్యాయం 7వ వచనంలో మాట ఏమన్నాడంటే అతనికి ఆయన ఏం చేశాడట? తన ఊపిరిని ఊదగా తన శ్వాస అతనిలోనికి పంపగా అతడు ఏమయ్యాడట? ఇప్పుడు చూడండి అమ్మ, మనిషి మామూలుగా బ్రతకడం ఒక లెక్క అయితే ఆ మనిషిలో దేవుని జీవము అనేది ఇంప్లిమెంట్ కావాలి. మళ్ళీ ఇంకో పాయింట్ చెప్తాను వినండి. ఇది ఎలా ఉంది అని అంటే ఆ రోమా పత్రిక 4వ అధ్యాయం ఏమండి అక్కడ మీరు 16వ వచనం దగ్గర నుంచి 2-3 వచనాలు అంటే 16, 17, 18 వచనాలు మనం చదివితే ఏముందమ్మా? ఏమని రాశాడు అక్కడ? దేవునికి మహిమ కలుగునుగాక. 4వ అధ్యాయం రోమా పత్రిక ఈ హేతువు చేత వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహాముకున్నట్టు విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలనని కృప అనుసరించినదై ఉండునట్లు విశ్వాసం మూలమైన దాయను. సరే 18 నుంచి చదవండి అమ్మ. 4 రోమాపత్రిక సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతను ఏం చేశాడట? నిరీక్షణ కలిగి నమ్మెను. తర్వాత మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును అతని శరీరము మృతతుల్యమైనట్టును గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఇప్పుడు ఒక మాట అమ్మ, ఇప్పుడు అబ్రహాము ఇంచుమించుగా ఎంతకాలం బ్రతికాడని ఉంది అక్కడ? దగ్గరగా 100, అంతేనండి. 100 ఏండ్ల వయసు కలిగిన వాడే మామూలుగానే అంటే బ్రతికాడు జీవించాడు. కానీ రోజులు వెళుతూ ఉన్నాయి. కానీ ఉంటూ ఉండగానే అతనికి అర్థమైపోయింది ఏంటంటే తన వయసు అయిపోయిందని ఆయనకి తెలిసిపోయింది. వయసు అయిపోయిందని తెలిసిన తర్వాత అప్పుడు తెలుగు బైబిల్ ఎలా రాశాడంటే ఆల్రెడీ తను గాని తన భార్య గారు గాని ఇరువురు ఏ దశకు వెళ్ళిపోయారట? మృతతుల్యమైనట్టుగా వారిరువురు ఏమంటే అలాంటి నిర్ణయం అయిపోయింది. మరి ఇలాంటి వారిలో దేవుడు ఏం చేశాడు అని అంటే దేవుడిని నమ్మండి, నేను ఇవి చేస్తాను అవి చేస్తాను అని చెబుతూ ఉన్నప్పుడు ఆయన నమ్మి విశ్వసించి, తెలుగు బైబిల్లో ఎలా రాశాడంటే రూఢిగా విశ్వసించి అతడు ఏం చేశాడట? బలము పొంది ఇంకేం చేశాడట? బలం పొందడమే కాదు ఏమండి అతడు దేవునిని మహిమపరచుచు చివరికి అతడు ఏమయ్యాడంటే జీవము గలవాడిగా మారాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మృతతుల్యమైన దాంట్లో ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఇస్సాకుని తీసుకొచ్చాడంటే ఎలాగా? మళ్ళీ వాళ్ళిద్దరూ బతకాలిగా. మృతతుల్యం అయిపోయాం, పనికిరారు, లైఫ్ అయిపోయింది, వృద్ధులు
ఏమంటే ఆవిడ గర్భం ధరించలేదు, సరిగదా. ఒకవేళ ఆవిడ ముసలావిడ గర్భం ధరించిందంటే ఆవిడ మొయ్యలేదు. పోనీ ఈయనైనా కొడుకుని ఎత్తుకొని తిరుగుతామంటే ఆ బలం కూడా లేదు. ఇరువురు కూడా పాడికి దగ్గర సమాధికి దగ్గర అనేటట్టుగా ఉంటే వారి ఇరువురిని మళ్ళీ జీవము కలిగిన వారిగా చేసింది ఏదబ్బా అంటే దేవుని వాక్యమే. అయితే నేను ఒక మాట అంటాను, మరి ఆ వాక్యం ఇప్పుడు అబ్రహాము గారి జీవితంలో ఏమంటే మీరు నమ్ముతారా? వృద్ధాప్యంలో కూడా ఆయన దేవుణ్ణి నమ్మాడు, విశ్వసించాడు. అంటే ఏం నమ్మాడు? వాక్యాన్ని నమ్మాడు, దేవుడు చెప్పిన మాటను నమ్మాడు. అందరికీ చేత కాదమ్మా. ఇప్పుడు మనందరం కూడా జీవము గలవారుగా ఉండాలని దేవుని ఉద్దేశం. మనందరిలో కూడా జీవం ఉండాలని ఆయన ఉద్దేశం. ఇప్పుడు ఈ జీవం గురించి బైబిల్ వాక్యాల్లో మీరు బాగా చదివి చూడండి అమ్మా. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసు ప్రభు వారి గురించి తండ్రి అయిన దేవుడే ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఈ కుమారుణ్ణి ఎవరు విశ్వసిస్తారో వారందరూ కూడా జీవము గలవారుగా ఉంటారు అని అన్నాడు. అంటే అప్పుడు యేసు ప్రభువుని నువ్వు విశ్వసించడం వలన నీ లోపలికి నా లోపలికి ఏమొస్తుందో తెలుసా? జీవము. ఎవరి జీవం? దేవుని జీవం. అది ఎలాగో ఎక్కడి నుంచి? ఆయన ఊపిరి. ఆయన ఊపిరి అలాగ మన జీవితాల్లో తారసిల్లబడడానికి ఆస్కారాలు ఉన్నాయి. సరే, ఎలాగ మన లోపలికి ఎంటర్ అవుతుందో ఒక్క మాట. ఇందులో అబ్రహాం గారు ఏం చేశాడంటే, తనలో జీవం రావడానికి, మళ్ళీ దేవుని వాగ్దానం నెరవేర్చబడ్డానికి, తన భార్య మళ్ళీ ఒక యవనస్తురాలిగా మారడానికి. మీకు మళ్ళీ చెప్తున్నా, ముసలావిడి కదా, ఆ వృద్ధాప్యంలో ఆవిడ పిల్లలకి అన్నది. అలాగే మీరు అనుకున్నారు, కానీ దేవుడు ఒక గర్భవతి ఏ వయసులో ఉండాలో ఆ వయసుకి ఆవిడ్ని తీసుకొచ్చాడు, ఆ వయసుకి అతన్ని తీసుకొచ్చాడు. ఆ విధంగా వాళ్ళు పిల్లను కానీ బిడ్డను కానీ ఆ బిడ్డకి ఏమని పెట్టారట? ఇస్సాకు అని పేరు పెట్టారు. సరే, వాళ్ళిరువురు కూడా నేను ఒకటే ప్రశ్న వేస్తున్నది ఏంటంటే, వాళ్ళు మళ్ళీ జీవము గలవారు ఆయను. దేవునికి స్తోత్రం. ఎలాగైపోయారు వాళ్ళ జీవం? దేవుని యొక్క వాక్యాన్ని నమ్మారు, దేవుడు చెప్పినది నమ్మారు. అంటే నమ్మడం వలన మీ లోపల ఏమొస్తుంది అంటారు? విశ్వసించడం వలన ఏమొస్తుంది అంటారు? జీవము మన లోపల ప్రవేశించడానికి ఒక ఛానల్ ఉంది. బాగా చూడాలి. అప్పుడు బయట ఏమన్నా జరగనివ్వండి, అవన్నీ కూడా మనం చూస్తే ఇక్కడ రాదు. అబ్రహాం గారికి ఒకటే తెలిసింది, బయట ఈ ఏజ్ వచ్చేటప్పటికి అందరూ పోతారు, ఈ ఏజ్ వచ్చేటప్పటికి పాడికి రెడీగా ఉంటారు. అది నిజమే, అది వాళ్ళు చెప్పేదే కాదు, నిజమే. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, అలా కాదు, దేవుడు మన పక్షాన చేస్తాను అని చెప్పాడుగా. 2వ కొరింథీ 1వ అధ్యాయం 20 దగ్గర నుంచి చదివితే ఏమంటున్నాం మనం? ఆయన వాగ్దానం చేసినవన్నీ కూడా ఎట్లా ఉంటాయట? నెరవేర్చబడతాయి అనేది ఒక మాట. అందుచేత నేనేమంటున్నానంటే, మీరు దేవునిని నమ్మడంలో తేడా రాకుండా నమ్మేవారిగా కావాలి. సరే, అబ్రహాం గారి జీవితంలో పిల్లలు లేరు కాబట్టి పిల్లల్ని ఇవ్వడానికి అదొక రకమైన జీవం. సరే, మన జీవితాల్లో ఏవో కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, వీటిల్లో నుంచి మన బయటకు రావడానికి మనకేం కావాలి? మళ్ళీ జీవమే. అదే వాక్యము ద్వారా వచ్చే జీవమే. ఆయన మీద బిడ్డల విషయంలో సమస్య ఉండొచ్చు, మనలో ఒకవేళ బలహీనతలు ఉండొచ్చు, మరి ఇంకొకరిలో రోగం ఉండొచ్చు. ఇవి బయటకు పోవాలంటే ఆయన జీవం రావాలి. మీకు మళ్ళీ నేను చెప్తున్నా, వినాలబ్బా. ఇక కొంచెం మళ్ళీ ఆలోచన చేయండి. లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయంలో అమ్మ 11వ వచనం దగ్గర నుంచి ఒకసారి చూడండి అమ్మ, ఎట్లా రాశాడు. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలకు మోసుకుని పోబడుచుండెను. తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, విధవరాలు. ఆమె ఎవరట? విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించాడు. ఇప్పుడు వినండి అమ్మా, ఇది మన అందరికీ తెలిసిన విషయమే కదా. ఏమని?
యేసు ప్రభు వారు ఇప్పుడు ఆ అమ్మగారు పరిస్థితి ఎలా ఉంది అంటే, ఆమెకి ఒక్కడే కుమారుడు. ఇంకెవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు. రేపు ఆమె జీవితంలో ఎవరైనా ఆమెకి సహాయం చేసే వాళ్ళు ఉన్నారంటే లేరు. యజమాని లేడు, పిల్లలు లేరు, ఉన్న పిల్లోడు చచ్చిపోయాడు, మరి ఆ భర్త కూడా చనిపోయాడు అనుకుంటా, అందుచేత ఆమె విధవరాలు అని రాశారు. సరే, అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళారు, వాడిని ముట్టారు. ఏమండి, ముట్టిన తర్వాత ఆయన మాట్లాడాడు. ఎవరితోటి? చనిపోయిన పిల్లోడితో మాట్లాడాడు. చనిపోయిన పిల్లోడు వింటాడా అంటే, బాబు ఆయన సృష్టికర్త, ఆయన ఎవరమ్మా? అందుచేత ఆయన ఎవరితో అయినా మాట్లాడతాడు. అర్థమైందమ్మా? ఎవరితోనైనా మాట్లాడతాడు. 4 రోజుల క్రితం చనిపోయిన లాజరుతో మాట్లాడలేదా అంటే, అప్పుడు ఆయన మాట్లాడితే పని అవుతుందబ్బా. నీకు ఇంకో మాట చెప్తున్నాను, ఏమనుకోకండి. ఒకటి, మీ జీవితంలో మీకంటూ జీవం రావడానికి, మీకున్న సమస్యలోంచి బయటికి రావడానికి, అది మృతతుల్యం లాంటి పరిస్థితి అయినా, రోగమైన, బలహీనతలైనా, ఇగో కష్టతరంగా ఉన్న నా ప్రభు మాట అక్కడ రానివ్వండి. అక్కడ నా ప్రభు మాటను మీరు నమ్మండి. ఆ మాటలు మీరు నమ్మారనుకో, నమ్ముట వలన ఖచ్చితంగా మీరు గొప్ప జీవమును చూడడానికి ఆస్కారాలు ఉన్నాయి. మళ్ళీ ఇంకో పాయింట్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ సమస్యకి 7వ అధ్యాయంలో ఇందాక చదివారు కదా, అందులోనే 16వ వచనంలో ఏం రాశాడు? వాళ్ళందరూ ఇప్పుడు ఏమంటున్నారో తెలుసండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ విస్మయం పొంది ఏం చేశారంటే, భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి అంటే ఈయన ఎవరంటారు? ఏమంటే, మృతతుల్యమైన దానిని జీవముతో చేయగలిగిన వాడు. అర్థమవుతుందమ్మా? మన దేవుడు ఎవరమ్మా? చచ్చుబడిపోయాము, బలహీనులు అయిపోయాము, ఇక నరాలకు సత్తువు లేదు, ఒంటికి ఆరోగ్యం లేదు, ఏమంటే మన పరిస్థితులు బాగోలేదు అని చేతులెత్తేస్తుంటే ఆయన ఏమన్నాడో తెలుసా? ధైర్యంగా చెప్పాడు. అదే ఇందాక యోహాను సువార్తలు చదివాం. ఏది? 14:6లో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఈ జీవమే నీ లోపలికి రావడానికి ఒక్క ఆలోచన ఏంటంటే, నువ్వు ఆయన్ని తనివి తీర విశ్వసించాలట. దేవునికి స్తోత్రం. అప్పుడు విశ్వసించడం అనేది ఎలాగబ్బా అంటే, కంటికి కనిపించేది నమ్మడం కాదు. ఇక్కడ రాసింది ఏంటంటే, లోకమంతా ఈ వయసు వచ్చేటప్పటికి అందరూ పోతారు. ఈ వయసు వచ్చినప్పుడు జనరల్గా వెళ్ళాల్సింది అదే కదా. కానీ ఈయన ఏం చేశాడంటే, లేలే, దేవుడు అలా చెప్పలేదు. ఆయన నాకు మాట ఇచ్చాడు, ఆయన మాట నెరవేర్చేవాడు, అందుచేత నేను అవి నమ్ముతానని చెప్పి రూఢీగా దేవునిని ఏం చేశాడట? విశ్వసించి మహిమపరిచి దేవునిని ఆరాధించాడని కూడా అందులో ఉంది. అది మీరు చదివితే కనుక, స్తుతించాడు, ఆరాధించాడు, మహిమపరిచాడు. ఆ విధంగా ఆయన జీవితంలో ఏమండి, మళ్ళీ తన జీవితానికి జీవము ప్రాప్తించబడడానికి రీజన్ ఆయనే. దేవునికి స్తోత్రం. అప్పుడు బైబిల్ వాక్యాల్లో అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 15వ వచనం, ఇక ఎవరు తీయకుండా చెప్పండి, వైట్ ఏముందో చెప్పండి అబ్బా. ఆయన ఎవరైనా మళ్ళీ చెప్పండి అబ్బా. ఇలాంటి ఒక సందర్భం మనకు ఉందనే సంగతి మీరు మర్చిపోకూడదు. చాలా మంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు దావీదు గారి గురించి తక్కువ వస్త్రీ ఏముందో తెలుసా? ఏముంది? ఎవరైనా చెప్పండి. నీ జీవం ఎక్కడుందండి? కాదా? పాయింట్ ఆవిడ అనలేదా? సరే, ఒక పాయింట్ మనం గుర్తుపడితే కనుక, దావీదు గారి యొక్క జీవం ఎక్కడుందట? దేవుని దగ్గర, ఆయన జీవపు మూటలో ఉంది అన్నాడు. అంటే ఎప్పటికీ కూడానండి, నీ ప్రాణం కానీ నీకున్నది ఏదైనా దైవికమైన జీవితంలో తనతో ముడిపడి ఉండడం వలన నేనైతే చెప్పగలుగుతున్నాను ఒకే మాట, ఏమంటే మనుషులకు సాధ్యం కాదు, ఇంకెవరికో సాధ్యం కాదు, పరిస్థితులు అందరూ చేతులు ఎత్తేస్తారు. కానీ నేను అనుకుంటాను, ఆ జీవముతో మీరు ముడిపడి ఉన్నారు చూసారా, అది మిమ్మల్ని ఏం చేస్తుందంటే, ఏమండి, మీ జీవం అలా కాపాడబడడానికి, ఆయన అనుకున్నట్టుగా మిమ్మల్ని తయారు చేయడానికి ఆ జీవమే కారణం. దేవునికి స్తోత్రం. అందు గురించి నేనేమంటానంటే, 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో మీరట ఆ జీవముతో కలిసిపోవాలట. ఏమవ్వాలమ్మా? ఏమంటాడు అక్కడ? రాసిన పాయింట్ ఏంటంటే, మేము చూచాము, మేము కళ్ళారా చూచాము, మేము తాకాము, మేము ముట్టుకున్నాము రాసినాడు అక్కడ.
అయితే మీరు కూడా జీవముతో మీరు ఇప్పుడు ఏం కావాలట, కలిసిపోయి ఉండాలని మేము కోరుకుంటున్నాం అని ఎవరంటున్నారు? అపోస్తలుడైన యోహాను గారు ఈ మాట చెప్తూ వచ్చాడు. నేను ఒక మాట చెప్తున్నాను, మీరు ఈ జీవముతో కలవండి. కలిస్తే గనుక మృతతుల్యమైన జీవితం మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. అమ్మ, మీకు తెలుసో తెలీదో నేను మాట అయితే చెప్తున్నాను, మన జీవితంలో ప్రతిరోజు ఆయన జీవం ఉట్టి పడునుగాక. ఆయన జీవము ఎప్పుడైతే ఆయన జీవం, అమ్మ 33:4 చదువుతారా? యోబు గ్రంథం 33:4 మన జీవితానికి దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము జీవమిచ్చెను. ఏం చేసిందమ్మా? ఆయన శ్వాసం అంటే ఆయన ఊపిరి. ఆ ఊపిరి అమ్మ మీరు వినండి అమ్మా, ప్రభువా నీ శ్వాస నా మీద ఉండును గాక. ఇది మనకేమో జీవం అబ్బా, మన విరోధులకు గనుక ఆయన శ్వాస అగ్నితో సమానమని కూడా రాశాడు. అందుచేత నేనేమంటానంటే నీకు అది జీవం ఉండును గాక. అవతల మనకు విరోధంగా ఉన్న వాటిని తగలెట్టే ఆయన శ్వాస ఉండును గాక. ఒక్క మాట నేను చెప్తున్నా అబ్బా, మన జీవితంలో ఏమండి మనందరం కూడానమ్మా చిన్న చిన్న జీవితాలు, మరి పెద్ద జీవితాలు కాదుగా, ఏమండి చాలా పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కాదుగా, ఈ రోజుకి ఆ రోజు గడిస్తే చాలే అనుకునేటట్టు బతుకుతున్నాం కదా. కానీ ఏమిటో ఇలాంటి చిన్న జీవితంలో ఇంత పెద్ద దేవునిని మనం కలిగి ఉండడం, ఇది మన జీవితానికి ఎప్పటికీ మరవలేని గొప్ప భాగ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ రోమాపత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుతారా? రోమాపత్రిక 6వ అధ్యాయం కాదమ్మా 8వ అధ్యాయం 10వ వచనం చదవండి. క్రీస్తు మీలో ఉన్న ఎడల 8వ అధ్యాయం 10వ వచనం అమ్మా చదవండి అమ్మా. క్రీస్తు మీలో ఉన్న ఎడల శరీరం పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై. చూడండి అక్కడ ఏమన్నాడు? మీ ఆత్మ నీతి విషయమై జీవము గలది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా మామూలు మనుషులుగా ఉన్న మన జీవితాల్లోనే, ఏమండి సాధారణంగా బ్రతుకుతున్న ఈ జీవితంలోనే పరలోకాన్ని ధరించుకోగలిగిన వారిగా మనం కావాలి. అమ్మా వినండి అమ్మా, ఆలోచన చేయండి అమ్మా. మన జీవితాల్లో ఒకటి శారీరకమైన రీతిలో ఆయన బలము, ఆయన జీవము, ఆయన సత్తువ, ఆయన ప్రత్యేకత మన జీవితాల్లో కనబడును గాక. మీకు ఎక్కువగా ఎక్కడ చదువుతారు? మనకి జీవం కావాలంటే ఆయన జీవపు మూటతో మన బ్రతుకు కలిసిపోయి ఉండాలి. అప్పుడు ఆ జీవపు మూట అనే దాని మీద నాకు ఆలోచన చాలా సందర్భాల్లో కలిగింది. ప్రభువా దావీదు గారి గురించి ఇలాగ ఒక ఆలోచన ఉంటే గనక మా అందరి జీవితాల్లో మా బ్రతుకులు ఎవరితో ముడిపడి ఉంటాయి? ఎవరితో ఉంటాయి? ఈ భూమి మీద బ్రతుకుతున్న ఈ జీవితంలో నేనైతే చెప్తున్నానమ్మా ఒక మాట. యోహాను సువార్త 5వ అధ్యాయం 39-40 వచనం మీరు గనుక చదివితే, ఏమండి మీ జీవితాల్లో నా జీవితాల్లో ఏమండి జీవము కలగడానికి, జీవము ఏమండి ఎప్పటికీ ఉండడానికి మీరు ఎవరి దగ్గర ఉండాలంటున్నాడు అక్కడ? చదవండి అమ్మ, ఒకసారి చదవండి అమ్మ. దేవునికి మహిమ కలుగును గాక. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని వాటిని పరిశోధించుచున్నారు. అదే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది. అయితే మీకు జీవము కలుగునట్లు. ఏం కలగాలమ్మా? మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. మీరు ఏంటమ్మా ఇప్పుడు ఎవరి దగ్గరకు వస్తే మనకి జీవం? అప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చే వాళ్ళందరికి ఎలా ఉంటుంది చెప్పండి అబ్బా? అందరూ ఒకలాగా ఉంటే మనం ఇంకోలాగా ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదంతా ఎలా ఉంటదంటే దేవుడితో మన జీవం ముడిపడి ఉందని అనుకోండి అబ్బా. మన బ్రతుకు, మన భవిష్యత్తు ఎవరితో ఉంది? ఈ రోజు నేను బ్రతుకున్నాను అని అంటే ఏది? వాక్యం చెప్పే నేను బ్రతుకున్నానంటే ఆయన జీవపు మూటతో కలిసిపోయి ఉన్నాం. అందుకే మీరు 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని మర్చిపోకండి. అందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన ఎప్పుడైతే మన జీవము ఆయన జీవముతో కలిసిపోతుందో, లేదా ఆయన జీవంతో మనం కలిసిపోతామో, మన జీవితం నానాటికి మృతతుల్యమైన పరిస్థితులు వచ్చినా, ఇవి జరగవు అని అనుకునే పరిస్థితులు వచ్చినా, దేవుడు అబ్రహాముతో ఏమన్నాడు? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా అని అడిగాడు. అన్నాడా మాట? అన్నాడా?
అంటే ఆయనకి ఏది ఇక మీదట ఏముండదని, అసాధ్యం అనేది ఉండదు. అందులోనే ఆయన జీవము ప్రవేశపెట్టబడును గాక. మృతతుల్యమైన గర్భం, మృతతుల్యమైన అబ్రహాము, వారిరువురు మళ్ళీ జీవము గలవారై మళ్ళీ ఎంతకాలం బతికారట వాళ్ళు బైబిల్లో? మళ్ళీ 75 సంవత్సరాలు ఎక్స్ట్రా సార్. 100 సంవత్సరాల్లో ఈ విషయం తెలిసింది, అయిపోయింది మా బతుకు. మరి అయిపోయింది అనుకున్న బతుకు ఏమంటే ఇప్పుడు ఎంతవరకు 175 సంవత్సరాలు బ్రతికాడబ్బా. ఏమో సార్, ఆయన జీవం నీ మీద ఉండును గాక, ఆయన జీవం మీ మీద ఉండును గాక. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, మీరెవరైనా కూడా ఆయన జీవముతో మనం కలిసిపోవాలి. అలా కలిసిపోయి ఉండడానికి ట్రై చేయండి. ప్రజలందరూ విస్మయము చెందాలమ్మా. మనల్ని చూసినప్పుడు ఏమనుకోవాలో తెలుసా? ఏంటో వీళ్ళకి అన్నీ కూడా వేరుగా ఉంటాయి, వీళ్ళ జీవితాలు అన్నీ ఆశ్చర్యంగా ఉంటాయి అనుకుంటాం. వీళ్ళు ఈ దెబ్బతో పోతారు అనుకుంటే, ఏమండి నేనైతే చెప్తున్నానమ్మా, ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళందరి మధ్యలో మనం ఈరోజు బ్రతకడానికి యోగ్యులమే కాకపోవచ్చు. ఏమండి ఆయన మనకు తోడుగా ఉండకపోతే మన ప్రాణాలు ఎప్పుడూ పోయి ఉండేవి. అప్పుడు ఆయన జీవం ఎలాగెలా వస్తుందో ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు మీరే చెప్పాలి. ఆయన జీవం జనరల్గా యేసయ్య జీవం ఏ రకాలుగా బయటకు వస్తుంది చెప్పండి అబ్బా. ఒక్కటి ఆయన నామం, ఒక్కటే. అదిగో 20:31 చదువుతాం యోహాను సువార్తలో. ఆయన నామము ద్వారా మీరేం కావాలని అన్నాడు ఆయన. అది మళ్ళీ మీరు చెప్పకండి, ఇంకొత్త వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఆగనాగనా అలాగదు చెయ్యొద్దండి. అమ్మ నువ్వు చెయ్యొత్తరేట్టు ఉన్నా వాక్యం. సరే, వాక్యం ద్వారా అనడానికి ఏం చెప్దాం? ఏప్రిల్కి రాసిన పత్రిక 4:12 ఉంది. లేకపోతే యోహాను సువార్త 6:68 చదువుతా లేఖనాల్లో నిత్య జీవం. సరే, అప్పుడు వాక్యము ద్వారా మీకేమొస్తుందమ్మా? అమ్మ అప్పుడు ఈ జీవం వచ్చేటప్పుడు మృతం ఎలా వెళ్ళిపోయిందో చీకటి కూడా వెళ్ళిపోవాలి, మనసులో పడాలి. ఒకటి వాక్యమైంది. ఇప్పుడేమో ఇక్కడ ఏమన్నారు? ఇక్కడ నామం, యేసయ్య నామం చాలా శక్తివంతమైంది. ఆయన వాక్యం ఎంతో బలమైనది వాక్యం. మీరేమన్నారమ్మా? యేసు రక్తం 9:14 మీరు ఏప్రిల్కి రాసిన పత్రికలో చదివితే గనక నిర్జీవమైన క్రియలను అది తుడి చేసే జీవము కలిగిన రక్తం అని రాశాడు. సరే, అప్పుడు అమ్మ ఒక్కటి, ఈయన జీవం మనలోకి రావాలమ్మా. నా ఆశ అది. మనం ఇంచుమించుగా అబ్రహాం గారి లాగే మనం కూడా మన పాపముల చేత మనం చచ్చిన వాళ్ళమై ఉంటే, ఈ చచ్చిపోయిన వాడిని మళ్ళీ ఆయన బ్రతికించడం ఆయన జీవమే. ఇక మీరు చూడండి, ఒకటి ఆయన జీవం తన నామము, అమ్మ చెప్పినట్టుగా. రెండవది ఆయన మాటలు లేదా వాక్యము ద్వారా. మూడవది రక్తము ద్వారా. అంతేనా? మూడే అయిపోయినాయా? అమ్మా ఆగండి. ఎవరు? ఇగో ఇలా కాదు అమ్మా. మంచి వాక్యమే. ఎక్కడ? యోహాను సువార్త 1:4 ఏమన్నాడు? ఆయనలో జీవం ఉండెను. సరే, ఇప్పుడు ఇంకొకటి, ఆయనే మనకు జీవం అనుకుందాం. యేసయ్యే మనకి జీవం, యేసయ్య నామమే మనకి జీవం, యేసయ్య మాటలే మనకి జీవం, యేసయ్య ఏమన్నారు? రక్తమే మనకి జీవం. 4 పునరుత్థానములో ఎంత చక్కటి నిజంగా శక్తివంతమైన మాట. ఎవరైనా అలా అంత దూరం ఆలోచన చేస్తే ఆయన పునరుత్థానంలో మనకేమొచ్చింది? సార్ ఒక్క నిమిషం అమ్మా, వీళ్ళందరూ ఎన్ని చెప్తున్నారు? మగాళ్ళు చెప్పరే, మగాళ్ళు ఎవరు భలే విచిత్రంగా చూస్తున్నారా బాబు మీరు. అలాగెలాగండి? ఆలోచన చేస్తూ ఉండాలి. చెప్పమ్మా, ఏమన్నది? పునరుత్థాన రిఫరెన్స్ ఏంటి? పునరుత్థాన రిఫరెన్స్ ఓకే. ఇక్కడ నేను చెప్తాలే, అభ్యంతరం లేదు. కానీ మాటలు వాక్యము అని ఇంచుమించుగా ఎవరమ్మా? అది మరణం జయించాడంటే అదే కదా, జీవం కదా. ఆయనగా అపోస్తల కార్యాల్లో ఉంది కదా, మరణం ఆయనను బంధించుట అది చేత పునరుత్థానంలో జీవమే. అర్థం చేసుకోవాలి. సరే, ఎన్ని పాయింట్లు వచ్చినాయి ఇప్పుడు?
మీరు ఏదైనా చెప్పలేని ఏమైనా ఉన్నాయేమో అని నేను చూస్తున్నాను. ఒకటి చెప్పండి అమ్మా, ఆయన నామం. రెండమ్మా, ఆయన మాటలు గాని, ఆయన వాక్యం, ఆయన లేఖనాలు గాని. ఆ తర్వాత అమ్మా ఆయన రక్తం, చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆయన రక్తం. తర్వాత ఆయన వెలుగు, ఆయన వెలుగులో సరే, లేదా ఆయన జీవములో మనకి వెలుగు అనుకుందాం, ఆయనే మనకి జీవం. రైట్. ఇంకా పునరుత్థానం, సూపర్ పాయింట్. అసలు ఇక్కడ ఎన్నో పాయింట్లోకి వచ్చిందో అది కానీ భలే వచ్చింది. ఆ తర్వాత ఇంకొకటి అబ్బా, ఎవరు చెప్తారో చూద్దాం. ఇది కూడా చాలా ఆలోచన చేయాల్సినటువంటి విషయమే. చూడండి అమ్మా, 5:18 చదవండి. ఎక్కడ? రోమా పత్రిక 5:18 ఏమని రాశాడు అక్కడ? ఆయన ఎవరు అని అనేదానికి, సరే ఆయన మన అందరి జీవితాల్లో ఆయన ఎవరు అని అన్నప్పుడు ఏమంటే ఆయన మనకు అందరకు జీవము అని రాశాడు. ఎవరండి ఆయన? అన్ని రకాలుగా, అన్ని విధాలుగా ఆయన మనకు జీవము. మర్చిపోకూడదు ఇది ఇట్లాగా. తర్వాత ఒక్క పాయింట్ మీకు ఇది అర్థం అవ్వడానికి చెప్తాను. మన జీవితాల్లో ఇప్పుడు ఈ జీవము మన లోపల ఇంప్లిమెంట్ అవ్వాలి. ఇప్పుడు మనకు అబ్రహాం గారి గురించి ఒక పాయింట్ చూసాం, లేకపోతే లూకాసు వార్త ఇక్కడ 7వ అధ్యాయంలో చూసాం. వీళ్ళు ఇంచుమించుగా అబ్రహాం గారు బతికుండగా ఆఖరి టైం అని అంటున్నాడు. ఇక్కడైతే ఆల్రెడీ చచ్చిపోయిన ఒక మనిషిని చూసాం. కానీ వీళ్ళిద్దరిలో కూడా జీవం రావడానికి యేసు ప్రభువే కారణం. సరే, 2వ తిమోతి 1వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చూడండి అమ్మా. అక్కడ ఏమని రాశాడో చూద్దాం. అది ఒకసారి మనం చూచాక ఇది మనం ఆలోచన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును, ఏంటమ్మా? జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులో. దేవునికి స్తోత్రం. మరణాన్ని ఆయన ఏం చేశాడు? అందుకే ఆయన పునరుత్థానుడు అని అనాలి. మీకు కావాలనుకుంటే ఇంకా 1 కొరింథీ 15వ అధ్యాయానికి వెళితే మీకు కావలసిన రిఫరెన్స్ అన్ని కూడా ఆయన పునరుత్థానుడు కనుక ఆయన తిరిగి లేవకపోతే మనము ఇలాగా బ్రతకవలసిన అవసరం ఉండదు, మన పాపంలోనే ఉండిపోయే వాళ్ళం అనే మాట మనం వాక్యాల్లో మనం చదువుతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సరేనా? ఇప్పుడు ఒక మాట, ఇది ఒకటి చదవండి అమ్మా. 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయం. ఏమంటే 5వ అధ్యాయం 11వ వచనం అమ్మా, 12వ వచనం ఒకసారి చూడండి. 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయం. ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు. ఈ జీవం ఎవరిలో ఉంది అంటే అప్పుడు మనం అందరం కూడా ఇప్పుడు ఆయన జీవపు మూటతో మనం ఏమైపోవాలి? యేసయ్య మనకి జీవపు నిధి, జీవాధిపతి. ఏమంటే ఇప్పుడు ఏమైపోవాలంటే మనం ఆయనతో కలిసిపోవాలమ్మా. యేసు ప్రభుత్వం మనం అందరం ఏమైపోవాలి? కలిసిపోవాలి. అంటే నేను ఇందులో తేడా రాకుండా ఉండడానికి నేను బాగా దూరంగా ఉండి మరణానికి దగ్గరికి వెళ్ళిన ఒక ఆయన ఉంటే, చచ్చిపోయిన పిల్లోడిని తీసుకుని వెళ్ళిపోతుంటే ఇది ఇంకో రకంగా ఉంటే, వీళ్ళిద్దరిని బ్రతికించింది ఎవరో తెలుసా? యేసు ప్రభువే. అంటే అక్కడైనా ఇక్కడైనా ఈ జీవాన్ని తెచ్చింది ఎవరో తెలుసా? యేసు ప్రభువే. దీనికి నేను ఒక వాక్యం ఇలా చెబితే బాగుంటుంది అనుకుంటున్నానమ్మా. అమ్మ మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ జీవము మన లోపల ఎలాగెలా వస్తుంది అనడానికి మీరు ఇన్ని పాయింట్లు చూశారు. ఏమని? ఒకటి, ఎలాగా? ఆయన నామం ద్వారా. ఎలాగా? ఆయన వాక్యాలు ద్వారా. ఇంకెలాగా? అమ్మ రక్తము ద్వారా. ఇంకెలాగా? ఆయన వెలుగు, ఆయన జీవము మనిషికి వెలుగు, ఆయన జీవమే, ఆయనే జీవం కనుక ఆయన ద్వారా మన లోపల వెలుగు రూపంలోనూ విశ్వాసం ద్వారానూ చాలా రకాలుగా ఆయన మన లోపలికి ఎంటర్ అవుతున్నాడు. అది జీవం. అర్థమైందా? అందులో మీకు ఇంకా చెప్పాలి అంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఉన్న అన్నిటిలో కూడా, అక్కడ ఎన్ని ఉన్నాయి ఆ 9 పాయింట్స్లో కూడా ఆయన జీవం కనిపిస్తూనే ఉంటది. ఆయన జీవం కనిపిస్తూనే ఉంటది. అందుచేత నేనేమంటానంటే అమ్మ ఇప్పుడు ఎన్ని చెప్పాం మనం? ఏమేం చెప్పాం? ఆయన నామం, ఆయన వాక్యం, ఇంకా ఆయన రక్తం, ఆయన జీవం, ఓకే, ద్వారా మనందరికి ఇన్ని వస్తున్నాయి. తర్వాత ఆయన పునరుత్థానం. ఇంతవరకు వచ్చినాయి కదా. మీరు యెరూషలేములోనే మీరు ఉండండి, మీరు వెళ్ళొద్దు, మీరు యెరూషలేములో ఉండండి అనే ఒక మాట ఆయన ఎందుకన్నాడు? అప్పుడు పరిశుద్ధ ఆత్మ గురించి కూడా మీరు ఆలోచన చేస్తే ఏమండి, ఆయన పరిశుద్ధాత్మని ఏమన్నా? జీవాత్మ. ఏ ఆత్మ అంటారు? అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా కూడా మనం ఏమవుతున్నాం? జీవము గలవారిగా
మారగలుగుతాం. అర్థమవుతుందా? అప్పుడు పరిశుద్ధాత్ముడు అని అనగానే ఎవరో కాదు, యేసయ్య ఆత్మ. యేసయ్య ఎవరో కాదు, ఆయనే దేవుడు. అర్థమవుతుందా? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20లోకి వెళితే గనక ఆయనే నిజముగా ఎవరమ్మా? ఇప్పుడు యేసు ప్రభువుతో మనం అలా కలిసిపోయేటట్టుగా మనం ఉండాలి అనేది ఒక ఆలోచన ఇందులో ఈ రోజు వాక్యంలో. కానీ ఈ జీవం మన లోపల ఎలా ప్రవేశపెట్టబడుతుందంటే, నేను ఒక్కటే చెప్తున్నాను, అబ్రహాం అయినా ఇంకెవరైనా ఇప్పుడు జీవించేవారైనా ప్రభువుని తనివి తీరా నమ్మాలి. నమ్మడం అంటే విశ్వసించాలి. ప్రకృతికి విరోధంగా పనిచేసేది విశ్వాసం. అర్థమవుతుందండి? విశ్వాసం అని అనగానే బయట ఒకలాగా ఉంటుంది, కానీ నేను ప్రభువుని నమ్మాను కాబట్టి ఇది నాకు వేరుగా, ఏది ప్రకృతికి భిన్నంగా నిజమైన రీతిలో కార్యాలు జరగడం, అది ఏది దేవుని పట్ల ఉన్న జీవానికి ఉన్న ప్రత్యేకత. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు ఈ జీవం గురించి మనము కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు చూడాలి. రోమాపత్రిక ఇందాక నేను చెబుతూ ఉన్నాను కదా, అలాగా చెప్పే దాంట్లో రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుతారా? ఏమని అంటున్నాడు ఇక్కడ? రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా. ఎప్పుడమ్మా? మనం ఇంకనూ ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు ఈ జీవం మన కొరకు ఏమైంది అంటారు? అసలు యాక్చువల్లీ ఆయన ఎవరు? జీవానికి ఎవరు? ఆయన అధిపతి, జీవాధిపతి. జీవపు నిధి అనాలి. జీవపు నిధి ఆయనే, జీవానికి మూలం ఆయనే, జీవాధిపతి ఆయనే. జీవానికి ఇంకా ఏమున్నా కూడా దాని అంతటికీ కూడా ఆయనే కారణభూతుడై ఉంటాడు. సరే, ఇప్పుడు ఈ జీవం ఏమైందంట? మన కొరకు ఎలా చనిపోయారండి ఇది? అమ్మా, ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. ఈ జీవములో మనం అందరం కూడా ఏమండి బ్రతకాలని ఆయన మన కొరకు ఏమయ్యాడో తెలుసా? ఏ కాలంలో చనిపోయాడట? మనము భక్తిహీనులుగా ఉండగా. అమ్మా, అదే అధ్యాయంలో మీరు ఇంకా చదివే కొద్దీ పాపులమై ఉండగా, ఇంకెలాగుంటది? శత్రువులమై ఉండగా, ఇంకా 4 ఉన్నాయి అందులోనే. అంటే నేను అనేది ఏంటంటే, ఇలాగ ఉండగానే నువ్వు ఇప్పుడు ఏమవ్వాలని ఆయన చనిపోయాడు. యాక్చువల్లీ ఆయన చనిపోవడానికి ఎవరు ఆయన్ని చంపలేరు. చంపగలుగుతారా? చంపలేరు. మీకు ఆలోచన చెప్తున్నాను, ఇది మీకు ఎలా కాదు. 2 కొరింథీ 8:9 వచ్చిన ఒకసారి చదవండి. ఏమని రాశాడు అక్కడ? ఇప్పుడు ఇలాంటివి కొన్ని మనం ఆలోచన చేస్తే, ప్రభువైన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి. ఆయన ఎవరమ్మా? ఆయన ఎవరు? మరి ధనవంతుడై ఉండి ఇప్పుడు ఆయన ఏమైపోయాడు? ఏందండి మాట ఎలాగ ఉంది? ఆయన సజీవుడు కదా, ఆయన జీవము గలవాడు కదా. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? ఎవరి కొరకు చనిపోయాడట? భక్తిహీనుల కొరకు. ఎవరి కొరకట? అంటే నిజంగా పాపుల కొరకు. ఇంకెవరి కోసం అట? మీరు యావరేజ్గా ఇది గమనించండి అంతే. గమనిస్తే గనక ఏంటంటే, ఆయన భక్తిహీనుల కొరకు చనిపోయాడంటే నువ్వు ఇక మీదట ఎలా ఉండకూడదని. ఇప్పుడు ఆ జీవం అంటే ప్రాణం. ఆయన ప్రాణం ఎవరి కోసం పెట్టాడు? ఎందుకోసం పెట్టాడు? ఆయన తన ప్రాణాన్ని లేదా తన జీవాన్ని ఏమండి తను మన కొరకు ఎందుకు చనిపోయాడంటే, నువ్వు బతకాలని. ఇది ఒక్కటి మనసులో పడాలి. ఏమంటే బలహీనుల కొరకు చనిపోయాడు ఉంది. శత్రువులుగా ఉన్నప్పుడు చనిపోయాడని రాశాడు. ఏమంటే మన విరోధులుగా ఉన్నప్పుడే చనిపోయాడు. ఎందుకో తెలుసా? ఇక మీదట నా పద్ధతి మారాలి. అందుకొరకే ఆయన తన ప్రాణాన్ని మన కొరకు ఆయన ఏమంటే బలిగా, అర్పణగా ఆయన త్యాగం చేసేసాడబ్బా. ఇప్పుడు 8:9 నేను ఎందుకు చదివించాను? ఆయన మన కోసం ఏమయ్యాడు? ఆయన దరిద్రుడు. ఎందుకు అయ్యాడండి? దరిద్రుడు ఎందుకు అవ్వాలి? ఆయన ఐశ్వర్యాలకు నిధి కదా, ఐశ్వర్యాలకు నిలయం కదా. ఏమండి ఆయన ఏమన్నాడు? సామెతల గ్రంథం 8లో, నా వల్ల మీకు ఏమవుతారు? ఐశ్వర్యవంతులు అవుతారు అన్నాడు. మీరు ధనవంతులు అవుతారు అన్నాడు. అసలు యాక్చువల్లీ తన వల్ల మనం అందరం ఎలాగ అవుతామంటే, మామూలుగా అయితే ఇలా అవ్వట్లేదని చెప్పేసి మన కొరకు ఆయన ఎంత దిగాలో అంత కిందకి దిగాడట. ఇప్పుడు ఆయన జీవంలో నువ్వు ఐశ్వర్యవంతుడు అవ్వాలి. నమ్ముతావో నమ్మవో ఆలోచన చెయ్యి అంతే. ఏమంటే ఆయన జీవంలో నువ్వేం కావాలంటే ఆరోగ్యవంతుడు అవ్వాలి. నువ్వు నమ్ముతావో నమ్మవో నువ్వు బాగా ఆలోచన చేసుకోండి అంతే. ఆయన జీవం వచ్చిందంటే రోగిష్ఠులు ఆరోగ్యవంతులు అవుదురుగా. తరచుగా నేను చెప్పే ఒకే ఒక మాట, అమ్మా, బైబిల్లోనేమో ఆరోగ్యం గురించి ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి, కానీ బయట చూస్తే ఎన్నో ఆసుపత్రులు ఉంటాయి,
ఎన్నెన్నో రకరకాలు ఉంటాయి. నేను ఒక్కటే చెప్తున్నా, ఎన్నన్నా ఉండేవండి, నువ్వు మాత్రం అందరికన్నా ఎక్కువగా ఈ బైబిల్ని పట్టుకొని బ్రతుకు. అర్థమైందమ్మా? బైబిల్ని పట్టుకు బ్రతకండి, నీ ఆరోగ్యం నీకు కూడా ఉండును గాక. ఇది గాక మరీ పరిస్థితులు వచ్చి మంచం మీద ఇలా పడుకున్నాక వెంటనే ఆయన రోగశయ్య మీద నిన్ను పండుకోబెట్టినా నన్ను వాక్యం నమ్మేవు గనుక నిన్ను ఆయన లేపుకొని బయటకు వచ్చింది గాక. అట్లాంటి ఆరోగ్యం ఆయన జీవము ద్వారా నీకు సాధించబడాలని కోరుతున్నా. అది మాత్రమే కాదమ్మా, నేను బాగా చెప్తున్నాను, మీరు తలగా ఉండడానికి ట్రై చేయండి, ఐశ్వర్యవంతులు అవ్వాలి. జీవానికి ఉన్న ఇంకో లక్షణం ఏంటంటే మీరు ఎంత టార్గెట్కి వెళ్ళాలో అంత పైకి రావాలి. అర్థమవుతుందమ్మా? ఈ ఇంటోళ్ళు ఇంకనూ పైకి రావాలి. ఈ ఇంటోలే కాదు, ఈ ఇంటి వాళ్ళు ఇలా మీటింగ్ పెట్టారు, ఈ వర్షంలో ఎవరు వస్తారో అనుకున్నాం. దేవునికి స్తోత్రం, ఎంతమంది వచ్చినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం అంటే మనకు అంత ఇష్టమైపోయింది కాబట్టి ముందు ఇల్లు మెచ్చుకోవాలి. ఎందుకంటే మా ఇంట్లో వర్షం వస్తుంది కాబట్టి అయ్యగారండి మీటింగ్ క్యాన్సిల్ అండి అని అనలేదు, అనలేదు. అందుచేత మీటింగ్ పెట్టారు కనుక ఏమండి, ఈరోజు ఆయన జీవము మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయునుగాక, ఆయన జీవము మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేయునుగాక, ఆయన జీవము ఏమండి మృతతుల్యమైన స్థితిలో ఆరోగ్యముతోనూ ఆయన మళ్ళీ జీవము కలిగిన వాడిగా మీ పక్షాన ఆయన కనబడునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఈ వాక్యాన్ని కూడా మనం ఒకసారి చదువుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది ఎక్కడ అంటే ఇది చూడండి అమ్మా, ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి అమ్మా. ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఏమని రాశాడు అక్కడ? దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మా, ఇప్పుడు ఆయన మరణము అనేది నీ కోసం మరణించాడు, నీ కొరకు ఆయన త్యాగం చేశాడు కాబట్టి ఇందులో నీ స్థితి గతి మారాలి. ఎలాగంటే చిన్న పాయింట్ చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయం ఎన్నమ్మా 32వ వచనమా ఒకసారి చదువుతారా? ఏమని రాశాడు అక్కడ? రోమాపత్రిక కుమారుణ్ణి అనుగ్రహించడానికి వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? అప్పుడు ఈ వాక్యాన్ని మీరు ఎలా పట్టుకుంటారు? ఇప్పుడు ఆయనతో పాటు మీకేం రావాలి? ఏమేమి రావాలి? ఇప్పుడు రాయండి, లిస్ట్ రాసుకోండి. మరి ఏమో రాయాలి? ఏమా మీరు ఆరోగ్యం రాసుకోండి అమ్మా, సరదాగా చెప్తున్నారు. ఇంకా రాజేశ్వరమ్మ గారు ఏం రాసుకుంటారు? ఏం రాయిరా అలా చూస్తారేంటి? ఏం రాసుకుంటారు? ఆమా మీరేం రాసుకుంటారు? ఆమా పరిశుద్ధాత్మ. ఓ వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. ఏమేమి రాసుకుంటారు? ఏం సార్? అక్కడ ఆవిడ చెప్పాక ఇంకా మీరు చెప్తే ఎట్లా సార్? కొత్త చెప్పండి సార్. ఇవన్నీ మనందరి మీద పనిచేయాలి. ఎందుచేత అంటే మీకు ఆలోచన చెప్తున్నాను. ఇప్పుడు ఈయననే అంటే ఈ జీవాధిపతినే మనకు అనుగ్రహించాక నీకు నాకు ఆయన ఏం చేశాడంటే, దేవుడు మీరు ఆయన నమ్మండి, మీరు ఆయన అనుసరించండి, మీరు ఆయన కూడా ఉండండి, మీరు ఆయనతో సహవాసం ఇయే మాటలు ఉన్నాయి ఎక్కువగా. ఎందుకో తెలుసా? ఆయనతో గనక మనం కలిసిపోతే, అందుకే ఆ జీవపు మూటతో కలిసిపోతే, ఆ జీవముతో కలిసిపోతే మీకు రాగలిగినవి ఎంత అంతా కాదబ్బా. అందులో నేను అంటాను సమాధానం కలుగునుగాక. ఏం కలగాలి? సమాధానం ఒకవేళ మనిషిలో లేకపోతేనమ్మా ఇంచుమించుగా చావుకు దగ్గర అవుతాడు వాడు. వాళ్ళ మగాళ్ళవనే ఆడవాళ్ళవనే సమాధానం లేదు అంటే చాలు ఆడు బీపీ రేజ్ అయిపోద్ది, కొట్లాడేసుకుంటారు, గొడవలు ఎట్టేసుకుంటాం, ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతావు. నేను అంటాను ఇప్పుడు ఆయన జీవంతో నీకు సమాధానం రావాలి. ఏం రావాలి చెప్పండి అబ్బా? సరే, ఇప్పుడు ఆయన జీవంతో మీకేం రావాలి? నాన్న ఒక పాయింట్ అయిపోయింది, మీరు కొత్త చెప్పండి అబ్బా. మీకు చెప్పండి, చెప్పండి. ఏమో ధైర్యం రావాలా? ఓకే, పిరికితనం పోవాలి, ధైర్యము రావాలి. ఇంకా ఆయన జీవంతో పాటు మీకేం రావాలి? జ్ఞానం రావాలి. ఇంకేం రావాలి? ఏం రావాలి? జయం రావాలి. ఎవరో చెప్పేశారు, ఆ జయం రావాలి. చిన్నపిల్లకి ఏం తెలుసు కానీ జయం రావాలి. ఏసై జీవంతో నీకేం రావాలి సార్? కృపాశేఖర్ గారు నూతన బలం రావాలి. బలం రావాలి. ఓకే, ఏమా మీ ఇంటావిడే చెప్పండి అమ్మా, మీకేం రావాలి?
అబ్బో ఈవిడు చూడండి, ఏమై కావాలి అన్నీ ఆయనకి తెలిసేట అన్ని ఇచ్చేయాలి. సరే, అలాగే దేవుడు ఇచ్చింది కాక నేను ఒక్కటి చెప్తున్నానమ్మా, ఆయన జీవంతో నీకు ఆరోగ్యం ఉంది. అదే 8:32 కొంచెం దగ్గర పెట్టుకోండి అంతే. రోమాపత్రికలో 8:32లో ఆయన నీ కొరకు ఎలా చనిపోయాడు. చాలా కష్టం అండి అమ్మా. అందరూ ఎవరెవరి కోసమో చనిపోతారా అంటే ఏమో కానీ ఒక పాపిష్టోడి కోసం చనిపోవడం మాత్రం జరగదుగా. నీలాంటి జీవితంలో, నాలాంటి పాపి జీవితంలో, నాలాంటి రోగిష్టోడి కొరకు, నాలాంటి మృతతుల్యమైన నాలాంటి బతుకు కొరకు ఆయన గనుక ఇంత త్యాగం చేశాడని నేను నమ్మితే చాలు, మృతతుల్యం జీవించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇప్పుడు నేను ఒక రిక్వెస్ట్ కోరుతున్నాను. మీరు ఇంటికి వెళ్ళాక ఈ జీవంతో మీరు ఏమేమి కలుపుకుంటారో లిస్ట్ రాసుకోవాలి. ఎందుచేత అంటే యావరేజ్గా మీరు బైబిల్లో చూడండి, మీరు ఆయన నమ్మకపోతే సరే. 1వ యోహాను పత్రికలోనే 5:11 చదివారు కదా, 12వ వచనం చదువుతారా? అందులోనే ఏం చదువుతున్నాం మనం? అందులోనే దేవునికి మహిమ కలుగునుగాక. కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. యేసయ్యను అంగీకరించకపోతే వాళ్ళలో ఏముండదట? చెప్పాలబ్బా, యేసయ్యను అంగీకరించకపోతే వారిలో జీవం రాదు. అప్పుడే జీవం రాదంటే జీవానికి ఉన్న లింక్ ఏంటో చెప్పాను కదా నేను. మృతతుల్యమైన వాళ్ళు మళ్ళీ ఏమవ్వాలి? జీవించాలి. అది బలం రావాలి. అది ఎట్లా వచ్చింది అనడానికి చాలా సింపుల్ గా అబ్రహం గారు మనకేం నేర్పించాడంటే, నమ్మండి ఆయన్ని, విశ్వసించండి ఆయన్ని. నేను అదే చెప్తున్నాను, ఎంత ఏమైనా 100 అవునే 106 అవునే నాకు అనవసరం. నా బైబిల్ గ్రంథం ఏం చెప్పిందో నేను అదే నమ్ముతాను. నా బైబిల్ గ్రంథం ఆకాశం కంటే భూమి కంటే శక్తివంతమైంది. ఏమండి, అదేదో మనుషులు ఏదో కల్పనతో రాయబడలేదు, అది దేవుని యొక్క ఆత్మ చేత ఏమండి చక్కగా వ్రాయబడింది గనక ఎండిన ఎముకల్లో ఎలా సత్తు వస్తుందో అలాగే ఈ జీవము కలిగిన దేవుని వాక్యం మన అందరిలో పని చెయ్యునుగాక. ఏ విధంగా పనిచేస్తుందని నేను చెప్పేశాను కదా. ఆయన జీవం మన లోపల తన పేరు ద్వారా, ఆయన జీవం మన లోపల ఇంకెలాగా ఆయన వాక్యం ద్వారా, ఆయన జీవం మనలో ఏ విధంగా? ఎలాగా? రక్తము ద్వారా. ఇంకా ఆయన జీవం మనలో ఎలాగా? ఆయన జీవమే మనలో బాగా ఎటు చూసినా అది ప్రవేశపెట్టబడాలి. ఒక్క మాట అయితే నేను సింపుల్ గా చెప్తున్నాను, ఈ జీవంతో మీరు కలిసిపోవాలి. ఈ జీవంతో మీరు కలిసిపోవాలి. ఈ జీవంతో మీరు కలిసిపోవాలి. ఇందులో మీకు ఏముందబ్బా అని అంటే, ఏమండి, ఆయన మన కొరకు దరిద్రుడు అయ్యాడని ఎంత నమ్ముతున్నావో అలాగే నీ కొరకు ఆయన ప్రాణం పెట్టిన తర్వాత నువ్వు ఇప్పుడు బ్రతకాలి తన కొరకు. అర్థమైంది? 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి అమ్మా. 1వ యోహాను పత్రిక. మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుని. చూసారా ఇందులో ఏమైందమ్మా? ఇప్పుడు ఆయన మన కొరకు ఆయన ప్రాణము పెట్టాడు గనుక ఇప్పుడు మనము ఆయన ప్రేమ ఏమిటో, ఏమండి ఆయన ప్రేమ ఏమిటంటే నువ్వు నాశనం అవడం కాదు. అర్థమైందా? 3:16 ప్రకారంగా యోహాను సువార్త 3:16లో ఏమండి దేవుడు తను ప్రేమించాడు అని అనగానే ఏ ఒక్కరూ నాశనం కాకూడదట. అందుచేత నా రిక్వెస్ట్ ఒకటే కోరుకునేది ఏంటంటే, ఆయన జీవము నీలో పలు రకాలుగా పని చెయ్యాలి. ఈ జీవం గురించి మీరు ఇంకనూ నేను అంటున్నా కొంచెం మనసు దగ్గర పెట్టుకొని, ఏమండి ఏమి లేదు, ఆయన జీవపు మూట అని రాసి దాంతోపాటు నువ్వు కనెక్షన్ పెట్టుకో. ఏమేమైతే రావాలో లిస్ట్ ఉండును గాక. పైన మీకు ఇంకా డౌట్ ఉంటే రోమాపత్రిక 8:32 వచనంలో తననే దేవుడు మనకి ఇచ్చిన తర్వాత తనతో పాటు మనకన్నీ కూడా ఇచ్చు దేవుడై ఉన్నాడు. మీకు ఒక మాట చెప్పేసి క్లోజ్ చేస్తా. 17వ అధ్యాయం 24, 25 వచనం అపోస్తుల కార్యాల్లో మీరు చదివితే గనక ఏమంటున్నాడమ్మా? ఏమన్నా రాశాడు అక్కడ? చాలా చక్కటి మాట అండి అది. ఏమని రాశాడు అక్కడ చూడండి అమ్మా ఒకసారి. ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక ఏదైనాను కొదువ ఉన్నట్లు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. అంటే అప్పుడు అందరికి ఏమిస్తున్నాడు అమ్మా? జీవము ఊపిరి. ఏమిస్తున్నాడమ్మా అంటే సరే అక్కడ అలా రాశాడు కదా, జీవాన్ని ఇస్తాడు, ఊపిరిని ఇస్తాడు, సమస్తం ఇస్తాడు, అంతేనండి. సరే 14-17లో కూడా ఏం రాశాడు? అదే అపోస్తల కార్యాల్లో ఆయన మీకు ఋతువులు ఇస్తాడు, ఆయన మీకు వర్షాన్ని ఇస్తాడు, మీకు ఆయన ఆహారాన్ని ఇస్తాడు, ఉల్లాసముని ఇస్తాడు, మేలు చేస్తాడు. సార్ ఇన్ని ఆయన చేయగలుగుతున్నప్పుడు అమ్మా నేను ఇప్పుడు మాట ఏంటంటే కన్క్లూషన్ చేయడానికి ముందుగా ఈ జీవము కలిగిన దేవుడు నీ ఇంట్లో పలు రకాలుగా ఆయన కనబడాలి.
ఆరోగ్యంలో ఆయన కనబడాలి, నీ సంతోషంలో ఆయన కనబడాలి. యెహోషువ గ్రంథం ఎందుకైనా మంచిదో ఒక్క రిఫరెన్స్ 3వ అధ్యాయం మా 10వ వచనం ఒకసారి చూడండి అమ్మా. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమని అంటాడంటే, సర్వలోకనాథుని నిబంధన మందసము నీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు. ఎవరమ్మా చెప్పండి అమ్మా. ఇప్పుడు జీవం కలిగిన దేవుడు మన మధ్యలో ఉంటే మన మీద ఉన్న సమాధానం అది ఎలా ఉండాలంటే, ఏమంటే అల్లరి గొడవలు లేకుండా చెయ్యును గాక. అమ్మా మీరు బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక మాట, ఈ జీవం కలిగిన దేవుడు మనతో ఉన్నాడు అనుకుందాం. ఉన్నాడు, మన మధ్యన ఉన్నాడు అని ఎలాగ ఉన్నాడు అంటే వాక్య రూపంలో ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడు? ఆయన నామం రూపంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? ఇంకెలా ఉన్నాడు? రక్తము ద్వారా ఉన్నాడు. పలు రకాలుగా ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు గొల్యాతు ఎదురు నిలబడ్డాడు. దావీదు ఏమంటున్నాడు? దావీదు ఏమన్నాడు అమ్మా? ఏ పేరు అన్నాడు? ఏ పేరు అన్నాడు? మన దేవుడు ఎవరు? అంటే అప్పుడు జీవము కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు అంటే గొల్యాతు ఉండాలా? అప్పుడు ఉంటాడా? పోతాడా? నిజమేనా? అప్పుడు ఏమన్నాడు? ఇప్పుడు ఈయన రే నేను జీవము కలిగిన దేవుని పేరు మీద వస్తున్నాను రా అన్నాడు. జీవము కలిగిన దేవుడు ఉన్నాడు అంటే పనికిరానోడు గొల్యాతు గాడు, ఆడు పైకి పటారం కానీ లోపల ఏముండదు, వెళ్ళిపోవలసిందే. అప్పుడు ఈ జీవము కలిగిన దేవుడు మీ ఇళ్లలో కనిపిస్తూ ఉంటేనమ్మా మీకు జయం ఉంటుంది. కానీ నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, ఎప్పుడు కూడా ఇది నాకు ఒక ఆలోచన కలిగింది ఏంటంటే, నా దగ్గర అమ్మ జీవము అనే మాట మీద ఒకవేళ అలాగా మీరు మా ఇంటికి ఒకరోజు ఎప్పుడైనా ఒకసారి అలా సరదాగా వస్తే గనక వచ్చినప్పుడు చూస్తే జీవం అనగానే కనీసం ఒక 50-60 పుస్తకాలు ఉంటాయి రెడీగా. ఇంగ్లీష్లో ఉంటాయి, తమిళ్లో ఉంటాయి, మలయాళంలో ఉంటాయి, తెలుగులో కూడా ఉంటాయి. ఎందుకు అనుకుంటున్నారు? ఇదేంటండి జీవం గురించి ఇదిగో ఇందులో తీసేస్తే వచ్చేస్తే కదా అనుకుంటాం. కాదమ్మా, చాలామంది దీని మీద పరిశీలన చేశారు. ఈ జీవం మనిషిలోకి ఎలాగ వచ్చింది? ఇప్పుడు నాకు వచ్చిన పాయింట్ ఆ పుస్తకాల్లో లేవు, కానీ నాకు ఎలాగ వచ్చిందంటే ఆయన తన జీవాధిపతిని మనకి ఇచ్చేసాడని ఉందే. ఆయన అంటున్నాడు కదా, ఎవరో పేతురు గారు అంటున్నాడు కదా, మీరు ఆ జీవాధిపతిని చంపేశారు కానీ అసలు మరణం ఆయన బంధించడం దానివల్ల అవుతాదా అని ఆయన స్టేట్మెంట్ రెండు ఆయన ఇచ్చాడు. మరణం గురించి చెప్పింది ఆయన, జీవం గురించి చెప్పింది ఆయన. అందుచేత మరణము కన్నా ఆయన శక్తి కలిగిన వాడు గనుక జీవాధిపతి. ఈ జీవం నీ శరీరంలో ఉండాలి, ఈ జీవం నీ ప్రాణంలో ఉండాలి, ఈ జీవం నీ ఆత్మలో ఉండాలి. ఇంకా ఖచ్చితంగా చెప్తున్నా, ఈ జీవం నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కనబడాలి. ఆధ్యాత్మికమైన జీవితాన్ని తెలుగులో ఏమంటున్నారు? ఆత్మ సంబంధమైన జీవితం. ఇన్ ఇంగ్లీష్లో ఏమన్నారంటే స్పిరిచువల్ లైఫ్ అని అంటారు. క్రైస్తవ జీవితంలోనే మరీ నిక్కచ్చిగా, మరీ నిష్టగా, మరీ యథార్థంగా బ్రతుకుతారు చూసారా, వాళ్ళల్లో ఈ జీవము ప్రవహిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. పాట పాడతాం. జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, శారీర క్రియలన్నయో నాలో వసింపచేయుమయా, శారీర క్రియలన్నయో నాలో వసింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము,
జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా ఎండిన ఎముకలన్నీయో నాలో జీవింపచేయుమయా ఎండిన ఎముకలన్నీయో నాలో జీవింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా హల్లెలూయా 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 జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా ఆత్మీయ ఫలములతో నన్ను బలింపచేయుమయా ఆత్మీయ ఫలములతో నన్ను బలింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా హల్లెలూయా 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 జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా హల్లెలూయా హల్లెలూయా అమ్మా మనందరం దేవుని కొరకు ఏమండి జీవము గల వారిగా బ్రతకాలనేది దేవుని కోరికమ్మా దేవుని మందిరము అనగా జీవజల నదులు ప్రవహించు చోటై ఉండునుగాక దేవుని యొక్క జీవము నీ జీవితంలో పలు రకాలుగా ప్రవహించాలి పలు రకాలుగా ఆయన జీవము కనబడాలి అబ్రహాము జీవితంలో ఇదిగో నీ వలన నేను నీ జాతిని నీ సంతతిని లేదా వంశములను అనేక రకాలైన దీవెనలతో నేను నిన్ను జీవము గలవాడిగా చేయబోతున్నానని దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. అందుచేత 8:32 ప్రకారంగా రోమా పత్రికలో నీ విషయంలో నా విషయంలో ఆయన నీ కొరకు ఏమేమి ఇవ్వాలనుకుంటున్నాడో అవన్నీ జీవముతో కూడినవై ఉండునుగాక. నీకు కావలసినవి దేవుడు ఇవ్వడానికే ఆయన జీవాధిపతిగా నీ దగ్గరికి వచ్చాడబ్బా. ఏమండి ఎంత ప్రత్యేకత అంటే ఈ జీవము నీ నోటు ఉండునుగాక, ఈ జీవము నీ దయగలిగిన నీ ప్రవర్తనలో ఉండునుగాక, ఈ జీవము అయ్యా నీ శరీర ప్రాణాత్మలలో ఉండునుగాక. ఈ జీవము మన బ్రతుకు తెరువు అంతట్లో కూడా ఉండాలని కోరుతూ యేసు ప్రభు పేరు మీద ఈ చిన్న వాక్యాన్ని ఆయనకు సమర్పిస్తూ ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కన్నులు మూసుకున్నట్లయితే